ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆ విధంగా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను బాస్మతి రైస్. అదైతే హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టుకున్నాననమాట. నానబెట్టుకున్నాక ఉడకబెట్టేసుకొని కొంచెం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంది. నెక్స్ట్ తర్వాత దబర పెట్టేసుకొని ఆనియన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఏసుకున్నాను. ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ ఏసుకున్నాననమాట. ఇవి ఆనియన్ బాగా వేగే లోపల నేను కొంచెం మసాలా అయితే తీసుకుంటున్నాననమాట. దీంట్లోకి ధనియాలు, చెక్క, లవంగ ఇవైతే తీసుకున్నాను. పౌడర్ చేసుకున్నాను. ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాను గదా! అది పక్కన పెట్టుకున్నాక చల్లారాక నేను పసుపు, కారం, ఉప్పు అయితే నేను ఈ రైస్‌లో అయితే కలిపేసుకుంటున్నాననమాట. పసుపు, ఉప్పు, కారం ముందుగా కలిపెట్టుకుంటే మనకి బాండర్‌లో ఏసి కలిపెట్టుకునే అవసరం ఉండదు. ఈ ధనియాల పేస్ట్ ఇవి చేసుకున్నాను గదా! ఆ పౌడర్‌ని కూడా నేను రైస్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాక ఈ ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు, యాలక్కాయలు ఇవంతా నేను కూడా ఈ రైస్‌లో యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఎక్కడ వైట్ రైస్ కనిపియకుండా మనం బాగా మిక్స్ చేసుకొని నేనైతే ముందుగా రైస్ ఉడకబెట్టేటప్పుడైతే సాల్ట్ వేయలేదనమాట. ఇప్పుడే సాల్టు, ఉప్పు, పసుపు, ఈ గరం మసాలా పౌడర్ ఏసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట కన్నా మనకి ఇంట్లో అయితే బాగా టేస్ట్‌గా ఉంటది ఇంకా కూడా. కానీ క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకొని ఆ ఉప్పు, కారం అయన్నీ బాగా కలిసేటట్టు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని గరం మసాలా వేసుకుంటే మనకి బయట ఎలా ఉంటదో అలా టేస్ట్ అయితే మనకు వస్తదనమాట. బయట టేస్ట్ సాల్ట్ వాడుతుంటారు. అదైతే మనకి దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంటది. కానీ ఆ టేస్ట్ సాల్ట్ వాడింది ఫుడ్ అయితే మనం తీసుకోకూడదు. పిల్లలకి తెలీదు. అందుకోసం మనం పిల్లలకి చెప్పుకొని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాననమాట. బయట ఎలా వస్తదో అలా చేసి పెడితే వాళ్ళు కూడా టేస్ట్ ఉంటది. ఇప్పుడు నేను ఆనియను, అల్లం తెల్లగడ్డ, గ్రీన్ చిల్లీ అవి బాగా కొంచెం వేగాక ఈ ఎగ్స్ అయితే కొంచెం ఆయిల్ ఏసుకొని ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాననమాట. ఈ 6 ఎగ్స్‌ని ఈ ఆయిల్‌లో వేసేస్తున్నాను. మరి మనకి ఎగ్ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలి. ఈ 6 ఎగ్స్ నేను ఒక్కొక్కటి పగలగొట్టుకొని ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి బయట కన్నా మన ఇంట్లోనే బాగా టేస్ట్‌గా వస్తది. మా పిల్లలకి కూడా ఫస్ట్‌లో చేసి పెడితే, "మమ్మీ బయట బావుంటది. అక్కడే తింటామంటారు." కానీ ఇంట్లో నేను బాగా చేసి పెడుతున్నా అలవాటయిపోయే లోపల మనకి ఏదైనా ఐటెము ఫస్ట్ టైమే రాదు. ఉంటేనే మనకి వస్తుంటదని. ఫస్ట్ టైమ్ అయితే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెద్దగా మంచిగా రాలేదు. మమ్మీ బయట బావుంటది. అక్కడ తిందామంటున్నారు. కానీ నేను 1, 2 టైమ్స్ చేశాను. ఈ ఎగ్స్ పగలగొట్టుకున్నాకైతే మనకి మంట పెద్దదైతే పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకుంటే ఈ ఎగ్ తొందరగా బాయిల్ అవ్వదనమాట. పెద్ద మంట పెట్టుకొని కొంచెం ఎగ్గు పెద్ద ముక్కలుగా అంటే మరీ చిన్నగా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో బయట ఎలా ఉంటదో పెద్ద పెద్ద ముక్కలు అలా పెద్ద ముక్కలు కావాలి కాబట్టి కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి. కొంచెం అడుగు మాడుతున్నప్పుడు మాత్రం మనం మంట చిన్నది పెట్టేయాలనమాట. ఈ ఎగ్స్ కొంచెం వేగాక పసుపయితే వేసుకోవాలనమాట. మేము కొంచెం ఎగ్స్ కొంచెం స్మెల్ ఒస్తాయి కాబట్టి నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వేసుకున్నాననమాట. సాల్ట్ మాత్రం మనం ఫ్రైడ్ రైస్‌లో కలుపున్నాం కాబట్టి మనకు అవసరమైతేనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే లేదు. నేనైతే కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇది అడుగంటకుండా అయితే మనం తొందరగా కలుపుకోవాలి. లేకపోతే కోడిగుడ్డు అడుగంటిపోతది. కొంచెం మనం ఆయిల్ అయితే కొంచెం ఏసుకోవాలనమాట. అడుగు అంటకుండా ముందుగానే కొంచెం ఏసుకున్నాం కాబట్టి అడుగంటకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవి మాత్రం పక్కన నెట్టేసుకోవాలి. లేకపోతే అవి ఇంకా మాడిపోతాయన్నమాట. నేనైతే కొంచెం బానే వేపాను ఆనియన్ అవి. ఇంకా మాడతాయని వాటిని పక్కన నెట్టేసుకున్నాను. మీరు కూడా పక్కన నెట్టేసుకోండి. ఈ ఎగ్ వరకు ఫ్రై చేసుకోండి. నాకైతే ఈ ఎగ్‌లోకి కారం అయితే అసలు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫ్రైడ్ రైస్‌లో ఫుల్లుగా ఏసాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్‌లో ఆల్రెడీ సాల్ట్ ఉంటది. మరీ చప్పగా ఉండకుండా పిల్లల కోసం అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం రైస్‌లో ఆల్రెడీ ఏసేసుకున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఎగ్ ఫ్రై అయిపోయిందని మనకనిపిచ్చాక కొంచెం చిన్న మంట పెట్టేసుకోవాలి. చిన్న మంట పెట్టుకున్నాక బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ పక్కన మనం కలిపి పెట్టుకున్నాం గదా! ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ యేసుకొని ఆ రైస్‌ని గూడా తీసుకొని మనం దీంట్లో కొంచెం కొంచెం యేసుకుంటూ కలుపుకోవాలంట. మొత్తం ఒకసారేస్తే కలవడానికి మనం కలపడానికి కూడా కష్టంగా ఉంటది. అందుకోసం నేనేందంటే బయట ఎలాగో కొంచెం కొంచెం వేస్తారు. అంతలోపల మనం కొత్తిమీర తీసుకొని కడిగి చిన్న చిన్నవిగా పెట్టుకోవాలనమాట. ఈ రైస్ కొంచెం కొంచెం వేస్తూ, కొత్తిమీర కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే మనకి బాగా బయట ఎట్లా టేస్ట్ ఉంటదో అట్లా ఉంటదనమాట. అయితే కలిపేటప్పుడు మాత్రం మంట చాలా పెద్దది పెట్టుకోవాలి. అట్లా పెద్దది పెట్టుకున్నప్పుడే ఈ ఎగ్గు, రైసు అంతా బాగా మిక్స్ అవుతదనమాట.
అనమాట. మీరు గూడా అది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను రైస్ అయితే కొంచెం కొంచెం వేసేస్తున్నాను. కొంచెం వేసి తర్వాత కొత్తిమీరైతే పైన చల్లుతున్నాననమాట. అంటే కొంచెం కొంచెం రైస్‌కి కొంచెం కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు ఎగ్గు, రైసు కలుపుకోవాలి. మంటయితే పెద్దది పెట్టుకోవాలి. మంట పెద్దది పెట్టుకున్నప్పుడైతే ఈ ఉప్పు, కారం అదంతా బాగా ఎగ్గు కూడా బాగా కలుస్తదనమాట. బాగా కలుపుకోవాలి. లేకపోతే మనకి టేస్టు కొంచెం తగ్గుతదనమాట. మొత్తం రైస్ అయితే వేసేసుకొని అక్కడక్కడ వైట్ రైస్ ఉంటే ఆ వైట్ రైస్ లేకుండా మనం కొంచెం చేత్తోనే నలిపేసుకోవాలి. నలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా కలిపేసేసుకోవాలి. రైస్ అయితే విరగకుండా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తూ కలుపుకోవాలనమాట. మిగతా కొత్తిమీర కూడా నేను పైన చల్లేసుకున్నాను. కొత్తిమీర అయితే ఏసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మేమైతే కొత్తిమీర బాగా టేస్ట్ చేస్తాము. పుదీనా అయితే అసలు వాడకూడదనమాట. పుదీనా వేస్తే టేస్ట్ మారిపోతది. అందుకోసం పుదీనా యాడ్ చేయకూడదు. ఎగ్‌లోకి, చికెన్‌లోకి పుదీనా అయితే అస్సలు వాడకూడదు. ఏదో కొంచెం లైట్‌గా అట్లా టచ్ చేయాలి తప్ప మిగతా అయితే వాడకూడదు. ఇప్పుడు బాగా కలిపేసేసుకొని మనం దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకొని తింటే బావుంటదనమాట. బయట మనకి ఎట్లా ఆనియన్స్ ఇస్తారో ఇక్కడ కూడా ఆనియన్స్ తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు అక్కడక్కడ కొంచెం వైట్ రైస్ అనేది కనిపిస్తుంది. ఆ వైట్ రైస్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనకి అన్నం చల్లారుస్తాం గదా! అప్పుడే మనం ఉప్పు, కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకున్నాము. అక్కడక్కడ వైట్ రైస్ కొంచెం గడ్డలుగా ఉన్నప్పుడు అది కూడా కలిపేసేసుకున్నాను. మంట పెద్దదిగానే పిల్లలైతే "మమ్మీ నువ్వు బాగా చేస్తున్నావు ఇప్పుడని" నాకు చెప్పారనమాట. ఫస్ట్‌లో అంత బాలేదు కానీ ఇప్పుడు బావుందన్నారు. అందుకే నేను ఇంట్లోనే బయట ఎప్పుడైనా తినాలి అన్నప్పుడు మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమి లేనప్పుడు ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తది. పిల్లలు కూడా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌గా మనకు రైస్ ఎప్పుడైనా మామూలు రైస్ మిగిలినా కూడా ఆ రైస్‌తో కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది. ఆనియన్ అయితే కట్ చేసేసుకొని నేనైతే టేస్ట్ చూన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లక్కీస్ కిచెన్‌లో ఇంకా వీడియోస్ చేస్తుంటాను. మీరు చూడండి. ప్లీజ్